హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఒక తులసి కోట తెచ్చుకున్నాను, కానీ గుబురుగా అయితే పెరగడం లేదు. సో అందుకనేసి కొత్త తులసి కోట తెచ్చుకోవాలని ఇలా నర్సింగ్కి వెళ్ళాను. సో అక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటగా ఉందండి. చిన్న చిన్న ఫ్లవర్స్తో, కలర్ఫుల్ ఫ్లవర్స్తో అంత బాగుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. దాని ద్వారా ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నా వీడియోస్ వేరే వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళకు కూడా వెళ్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో నర్సరీ నుంచి ఈ తులసి మొక్కను అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి తులసి కోట, కొద్దిగా పెద్దగా తెచ్చుకున్నాను. సో ఫుల్ మన్ను వేసేసాను, ఫుల్ సాయిల్ అది వేసేసాను, కాబట్టి మంచి ఎయిర్లు వచ్చేసి బాగా పెరుగుతుంది అనేసి తెచ్చినాను. సో ఆ రోజు సాయంత్రము ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కొనేసి సో ఇలా నాటుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇంతకుముందు అయితే నేను ప్రతి శుక్రవారము మంగళవారం అయితే రోజు తులసి కోటకి పూజిస్తూ ఉండేదాన్నండి బ్రహ్మ ముహూర్త సమయంలో. కానీ ఇప్పుడైతే అస్సలు కుదరడం లేదు. దానికోసమని సంధి వేళలో చేస్తున్నాను. సో దానికోసమని మనకి ఎప్పుడైనా కానీ పూజకి పసుపు కుంకుమతో మనం అలంకరించేటప్పుడు సో మనం ఇలా బొట్లు పెట్టేసి అమ్మని ఆహ్వానించాలి, తులసమ్మని. సో నేనైతే పసుపులో కొద్దిగా రోజ్ వాటర్, అదే పన్నీర్, నేను పసుపులో అయితే కొద్దిగా పన్నీర్ వేసుకొనేసి సో పన్నీర్ వేస్తే ఆ సువాసన చాలా బాగుంటుంది. సో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. తర్వాత మనము కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. సో మన అమ్మ లక్ష్మీ అమ్మ కానీ తులసమ్మ కానీ అలంకరణ ప్రియురాలు కదండి. సో మనం ఎంత అలంకరణ ఇస్తే అంత బాగుంటుంది. సో అలా నేను నా తులసి పూజ అనేది చేసుకున్నాను. సో నా పూజ ఎలా ఉందో చూసి చెప్పండి. ఏమన్నా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. సో ఏమన్నా పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నా కానీ నేను పాటిస్తాను. కానీ నేను వీడియో చేసే ముందుగానే నేను చాలా వీడియోస్ అనేది నేను చూసుండాను. సో నాకు ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సో అవి కూడా కరెక్టా కాదా అనేది నేను వేరే వీడియోలో కూడా నేను చూసి తెలుసుకొని నేను పూజ అనేది చేసుకుంటున్నాను. సో ఈ పూజలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఎలాంటి పొరపాట్లు ఉన్నా కానీ కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి, నాకు కమెంట్ అనేది చేయండి. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనం సపరేట్గా దీపం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా సో వాళ్ళే ఆ కోటకే మనకి దీపం పెట్టేటట్టుగా ఇచ్చినారు. కానీ నేను ఫస్ట్ టైం వెలిగించాను కదా, దీపం వెలిగించిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. సో అక్కడ మనకి తులసమ్మ ఆకులు ఉంటాయి కదా, సో వాటికి హీట్ అనేది వస్తుంది. దాని ద్వారా మనకి ఆకులు అనేవి వేడి తగులుతుంది కాబట్టి సో అలా చేయకూడదని నాకు అర్థమైపోయింది. సో నేను సపరేట్గా దీపం అనేది పెట్టుకుంటాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఏమన్నా పొరపాటు ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. సో వీడియో నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇది వచ్చేసి నేను శనివారం చేసిన పూజ. సో శనివారం అయిపోయిన తర్వాత సో నేను ఆదివారం చేసిన వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేసి ఉంటాను. సో మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో నేను చెప్పాను కదా, సో నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేసి, సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఎవరు మిస్ అవ్వద్దండి. సో నేను వీడియో చూస్తున్నారు కదా, సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది తులసి అమ్మ. అలానే చూస్తూ ఉండాలనిపించింది ఆ తులసి అమ్మని. సో నాకు చాలా అంటే చాలా ఇష్టము. తులసి అమ్మ మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అలాగే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే ఒక లైట్గా షూట్ చేశాను. సో ఆ రోజు మేమైతే ఫిష్ తెచ్చుకున్నాము. సో అది నా స్టైల్లో ఫిష్ కర్రీ చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా మనము ఫిష్ కర్రీ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిష్ని నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేస్తే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్లస్ ముక్క అనేవి మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటాయి. సో అలా క్లీన్ చేసుకోవాలి. సో ఈ కొద్దిగా చింతపండు మన పులుపుకు తగ్గట్టు మనము ఒక నిమ్మకాయ అంత సైజులో మనం చింతపండు నానబెట్టుకోవాలి. సో ఈ ఫిష్ కర్రీ వచ్చేసి ఎవరైనా బ్యాచులర్స్ కానీ, అన్మ్యారీడ్గా పీజీలో ఉండే గర్ల్స్ కానీ, లేకుంటే ఎవరైనా కానీ చేసేయచ్చు.
చాలా సింపుల్ ప్రాసెస్, ఎలాంటి మసాలాలు లేకుండా ఏం లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. జస్ట్ 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో కానీ ఈ వీడియోలో నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఎవరికైనా తెలిస్తే ఆ పొరపాటు మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఒక చిన్న మిస్టేక్ అది, అదేం పెద్దది కాదు. బట్ ఆ మిస్టేక్ మేబీ నేను చేశానని నేను అనుకుంటున్నాను. ఐదర్ మీరు చేస్తారో లేదో నాకైతే తెలీదు. సో అలా చింతపండు రసం మనము వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసి కాస్త పసుపు, ఉప్పు, కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. లేదా అంటే మనము లాస్ట్లో వేసుకోవచ్చు. సో మీకేమైనా స్పైసీ కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే యాడ్ చేయడం లేదు. సో గరం మసాలా అనేది అసలు ఎలాంటి మసాలాలు లేకుండానే ఈ చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకునేసి, సో చూస్తున్నారు కదా సాల్ట్ కూడా, కల్లుప్పు కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత చూసినారా ఫ్రెష్గా ఎలా ఉన్నాయో. సో మనం దానికున్న పొక్కు అంతా తీసేసిన తర్వాత మనం నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకుంటాం కదా, సో బాగుంటుంది. సో ఇలా రోలింగ్ వాటర్ బాయిలింగ్ వచ్చినప్పుడు సో అన్నీ ఫిష్ పీసెస్ అన్నీ మనము వేసుకోవాలి. సో చేపలన్నీ వేసిన తర్వాతనే మనం ఒకసారి కలపాలండి. చేపలు ఉడికిన తర్వాత మనం కలపకూడదు, ఎందుకంటే అవి పీసెస్ అయిపోతుంది. సో అందుకనేసి ముందుగానే మనం కలిపి పెట్టుకోవాలి. తర్వాత జస్ట్ కడాయిని మనము ఇలా షేక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాల పొడి వేసిన తర్వాత నేను జస్ట్ అవుట్ సైడ్లో మనకి ఎలాగో రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. సో ఆ మసాలానే వేస్తాను కొద్దిగా. తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్లో ఇంకొక చిన్న టిప్ ఏమంటే, కరివేపాకు మనం ముందుగా తాలింపులో వేస్తాం కదా, అదే కరివేపాకు కొద్దిగా మనము స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.